ప్రభువుకి స్తోత్రం. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని మాటలు వినేవారందరూ బుద్ధిమంతులు కాదు గాని ఆ మాటలు విని వాటి చొప్పున నడిచేవారే బుద్ధిమంతులు. వారు ఎలా ఉంటారంటే బండ మీద కట్టబడిన ఇల్లు పోలి ఉంటారు. కాబట్టి వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు చెలరేగుతాయి, కానీ క్రీస్తు అనే బండ మీద వారి పునాది స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టి ఎందులోనూ త్రొట్టిల్లిపోరు. బలమైన సాధనాల వలె క్రీస్తులో నిలబడతారు. బుద్ధిమంతులైన వారు జీవమార్గం వెతుకుతూ ఉంటారు, అందులో స్థిరమైన పునాది వేసుకొని నిలబడతారు. బుద్ధిమంతులైన వారు వారి జీవితంలో ఎటువంటి శోధనలు వచ్చినా పడిపోరు. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎటువంటి ఒడిదుడుకులు, శ్రమ, హింస, కెరటాల్లాంటి పోరాటాలు ఎన్ని వచ్చినా ప్రార్థనా శక్తితో వాటిని అణిచివేస్తారు. క్రీస్తు అనే బండ మీద వారు నిలకడగా తమ ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఎందులోనూ జారిపోరు. దేవుని మాటలు విని వాటి చొప్పున చెయ్యని వాడు బుద్ధిహీనుని పోలి ఉన్నారు. ఎందుకంటే వారు పునాది ఇసుక మీద ఉన్నది కాబట్టి గాలి తుఫాను లాంటి శోధనలు రాగానే కుప్ప కూలిపోతారు. కష్టం, బాధ, వేదన, కన్నీరు రాగానే దేవుని మీద సునిగేవారుగా, గొనిగేవారుగా ఉంటారు. దేవునికి దూరమైపోతారు. మోసే నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుని మీద సొనిగేవారు. దేనికోసమంటే ఆహారం కోసం, నీరు కోసం, భూ సంబంధమైన వాటి కోసం దేవునికి ఆయాసకరంగా జీవించేవారు. కాబట్టి దేవుని ఉగ్రతకు బలైపోయేవారు. మనిషికి ఏ టయానికి ఏమి కావాలో దేవునికి తెలుసు కాబట్టి ఇచ్చే వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. మనిషి దేవుని ఉద్దేశాలు పక్కన పెట్టి సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో సాధించేది ఏమీ ఉండదు, కానీ నష్టపోవడం తప్పదు. క్రీస్తులో మన ఆత్మీయ జీవితం బండ మీద వేసిన పునాది వలె స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎన్ని గాలి తుఫానులు వచ్చినా కదల్చపడం. ఎందుకంటే సాల్యుడిని మనం చూస్తే తన ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నోసార్లు పడిపోతుంది, లెగుస్తుంది, కానీ తన ఇల్లు పూర్తయ్యే వరకు పడిన సాలేడు పడిన స్థితిలోనే ఉండిపోదు, కానీ బలం పొందుకొని లెగుస్తూ ఉంటుంది. కాబట్టి దానింట్లో అది స్థిరంగా నిలబడుతుంది. కనుక దేవుని మాటలు విని వాటి ప్రకారం నడిచేవారు కూడా బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉంటారు. ఎన్ని ఉపద్రవములు వచ్చినా భయపడరు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటారు. స్త్రీలను కదలని వారిగా ప్రభు రాకడకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.